I would never fall in love. I found him. Would never fall unless fall into. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా వ్యాలంటైన్ డే వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సింపుల్గా మీ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్తో క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్తో ఈ విధంగా వ్యాలంటైన్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ సింపుల్గా క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మీకు టెంప్లెట్ ఇచ్చేస్తాను. టెంప్లెట్లో సింపుల్గా మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర మినిమం ఒక 10 ఫొటోస్ అయితే ఉండాలన్నమాట. సో మీ కపుల్స్ ఫోటో, సో మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్తో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనమాట. 10 ఫొటోస్ ఉండాలి. ఆ 10 ఫొటోస్తో మీరు ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఈ వీడియో క్రియేట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి అండ్ VPN కావాలి. VPN మీరు ఎనీ VPN యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రోటాన్ VPN యూస్ చేస్తున్నాను. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్గా VPNని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్యాప్కట్ టెంప్లెట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇది క్యాప్కట్ యాప్ అనేది మీ క్రోమ్ బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఈ టెంప్లెట్ అనేది. సో ఈ టెంప్లెట్ ఈ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ వ్యాలంటైన్ డే క్యాప్కట్ టెంప్లెట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మీరు. ఓకే, సో ఇక్కడ ఒక టెంప్లెటే కాదు, చాలా రకాల టెంప్లెట్స్ ఉంటాయి కదా. మీరు డిఫరెంట్ టెంప్లెట్స్ని మీరు చూడొచ్చు. ఇందులో నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బాగా నాకు నచ్చిన టెంప్లెట్ అనేది ఫస్ట్ వన్ టెంప్లెట్ అనమాట. ఈ టెంప్లెట్ అనేది నాకు బాగా నచ్చింది. సో ఈ టెంప్లెట్ నేను చూస్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, వీటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్ ఫస్ట్ వన్ టెంప్లెట్ మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత కింద రెడ్ కలర్లో యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇదే విధంగా మీరు మిగతా టెంప్లెట్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి ఈ విధంగా క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయ్యేటప్పుడు అన్స్టేబుల్ నెట్వర్క్ అని ఎర్రర్ వస్తుందన్నమాట. ఒకసారి ఎర్రర్ వస్తే బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ని రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా ఆ క్యాప్కట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఈసారి క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా మనకు యూస్ టెంప్లెట్ అని ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. కింద మనకు యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. 10 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను టోటల్గా 10 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మంచి క్రాప్ చేసుకోండి. ఇక్కడ మీ ఫొటోస్ ఈ విధంగా సరిగ్గా ఫిట్ కాకపోతే ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ అన్ని ఫొటోస్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, నేను ఈ ఫోటోని కూడా అన్నిటిని ఈ విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఈ విధంగా. ఓకే, సో అన్ని ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్ అనేది జనరేట్ అవుతుంది అండ్ మన వీడియో కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వీడియో మనకు ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. కింద ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ మీ క్యాప్కట్ యాప్ టెంప్లెట్లో చాలా సాంగ్స్ ఉంటాయి, వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వేరే సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఏదైనా సాంగ్ ఉంటే ఇక్కడ ఫ్రమ్ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సాంగ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఏదైనా మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వీడియో నుంచి ఆ సాంగ్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి ఆ సాంగ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అంతే.